ప్రపంచ బధిర వికలాంగుల దినోత్సవం కార్యక్రమంలో భాగంగా సంఘమిత్ర మహమ్మద్ సిరాజుద్దీన్ సహకారంతో వర్స్టైల్ సర్వీసెస్ ట్రస్ట్ మరియు శ్రీకృష్ణ అకాడమీ వారి ఆధ్వర్యంలో ఏటుకూరు నందుగల అభినందన పిల్లల ఆశ్రమంలో విద్యార్థులకు పుస్తకాలు, విద్యా ఉపకరణాలు, స్నాక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు సంఘమిత్ర మహమ్మద్ సిరాజుద్దీన్ పాల్గొని అక్కడి పిల్లలకు మోటివేషన్ స్పీచ్తో పాటు వారి అవసర నిమిత్తం ఇన్వర్టర్ 1 నెలలో ఏర్పాటు చేస్తానని చెప్పారు. ట్రస్ట్ చైర్మన్ పాసం శ్రీకృష్ణదేవరాయ యాదవ్ మాట్లాడుతూ చూపు లేకపోయినా మాట వెనికిడి లోపం ఉన్నప్పటికీ ప్రపంచంలో మొట్టమొదటి గ్రాడ్యుయేట్గా పేరుగాంచిన బధిర దివ్యాంగుల సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన హెలెన్ కెల్లర్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పాసం సర్దార్ అభినంద్ యాదవ్, కోనంకి మురళీకృష్ణ యాదవ్, బొడ్డుపల్లి కోటేశ్వరరావు, జీవన్, హర్ష, దుర్గాప్రసాద్ మరియు సతీష్ పాల్గొన్నారు. నిర్మల్ కుమార్ గారు మనకి తెలియజేస్తే నిదానంగా మనకి 1 నెలలో ఏర్పాటు చేద్దాం. అట్లాగే ఫెస్టివల్స్ కావాల్సిన కనీస అవసరాలు మనకి తెలుస్తా ఉన్నారు. మీకేమైనా సమస్యలు ఇంకా మాతో చెప్పడానికి మొమ్మాటం కానీ బిడియంగా కానీ ఉంటే కనుక మన నిర్మల్ కుమార్ పద్మావతి గారికి తెలియజేస్తే వారు మాకు తెలియజేస్తారు. మేయర్